నేడు బనకచర్లకు జై అంటున్నాడు. ఏది నిన్న 20 తారీఖు నాడు చిట్చాట్ చేసిండు మీడియాలో, ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేసిండు. ఎవరితో వివాదాలు కోరుకోవడం లేదు, బనకచర్ల పైన చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. 23న క్యాబినెట్లో సమీక్షించి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తాం. అసలు చంద్రబాబు ఈ ప్రతిపాదనను ముందు మాకే చెప్పి ఉంటే వివాదమే ఉండేది కాదు. ఇప్పుడైనా కోర్టుకు వెళ్ళడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిది. వామ్మో, ఏదో కుట్ర జరుగుతుందిరా నాయన, భయమే అవుతుంది ఈయన మాట్లాడుతూ ఉంటే. ఇక రేవంత్ రెడ్డితో కాదు కానీ దయచేసి తెలంగాణ క్యాబినెట్లో, ఇలా కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ సోయున్నటువంటి కాంగ్రెస్ మంత్రులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నా నేను ఇప్పుడు, ఇలా చెప్తున్నా, మీరు రేపు క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డిని అవుట్రేట్గా అపోజ్ చేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆడికో ఈడికో జర్రా తెలంగాణ సోయినటువంటి నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, దాంతోపాటు దామోదర రాజనరసింహ గారు, దాంతోపాటు ఈ V6 వివేక్ ఉన్నాడు కదా, ఈయన ఉద్యమం కోసము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చిండు. సో వీళ్ళంతా కొంతమంది తెలంగాణ సోయినటువంటి వీళ్ళందరూ. ఇంకెవరున్నారు? తుమ్మల గిమ్మల అంతా ఇదంతా చంద్రబాబు బ్యాచ్, తుమ్మల బిమ్మల అంతా చంద్రబాబు తొత్తులు వీళ్ళంతా. సో వీళ్ళందరూ ఇట్లా తెలంగాణ సోయినటువంటి వాళ్ళు. బట్టిగిడ ఏమంత తెలంగాణ వాదేం కాదు కానీ ఇక కొంత ఉన్న వాళ్ళల్లో కొంత తెలంగాణకి కొంత అన్యాయం జరుగుతుంటే ఆలోచించేటోళ్ళు. ఈ తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే ఆలోచించేటువంటి మీరు రేపు క్యాబినెట్లో మూకుమ్మడిగా జూపల్లి కృష్ణారావు గారు కూడా, ఎందుకంటే ఈయన కూడా తెలంగాణ కోసం నాడు కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. తర్వాత మళ్ళీ రకరకాల రాజకీయ కారణాల వల్ల మారిండు. కానీ మీరు ఎవరైతే తెలంగాణ సోయినటువంటి మంత్రులు ఉన్నారో క్యాబినెట్లో, రేవంత్ రెడ్డి మొకాన ఇలాంటి ప్రపోజల్ చంద్రబాబును గురించి మాట్లాడదామనేటువంటి ప్రపోజల్ కాగితాలు ఏమైనా ఇస్తే మొకాన పెడేలు అని కొట్టుర్రి, ఏం కాదు. మిమ్మల్ని ఎవ్వడేమి పీకటోడు లేడు. మీ మంత్రి పదవులకు తెలంగాణ గ్యారంటీ ఇస్తుంది 5 ఏళ్ళ దాకా, ఈ టర్మ్ అయిపోయింది దాకా. మీ వెనకాల ఏమైనా కథలు దొరికితే తెలంగాణ సమాజం మీ వెనకాల నిలబడుతుంది. ముందు రేవంత్ రెడ్డి నిలువరించండి. తెలంగాణ ద్రోహి ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తెలంగాణ నీళ్ళని కాపాడుకోవాలి. దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, దామోదర రాజనరసింహ గారికి, V6 వివేక్ గారికి, అలాగనే జూపల్లి కృష్ణారావు గారికి, ఇంకెవరెవరైతే తెలంగాణ ప్రేమికులు ఉన్నారో, తెలంగాణ ఇంకొకటి శ్రీధర్ బాబు కూడా కొంత ఇప్పుడు తెలంగాణ సోయినటువంటి వాళ్ళలో ఒక ఉద్యమ సమయంలో కొంత ఆంధ్ర పెత్తందారుల చేతుల కింద ఉన్నాడు. కానీ ఇప్పుడు కొంచెం తెలంగాణ సోయినోడు, కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టు. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీరు రేవంత్ రెడ్డిని రేపు క్యాబినెట్లో వ్యతిరేకించాలి. తెలంగాణ ప్రజల ఘోషణ అర్థం చేసుకోవాలి. మన నీళ్లను దోసుకపోదామని కుట్ర చేస్తున్నారు కాబట్టి 100% మీరు దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఉన్నది. దామోదర్ రాజనరసింహ గారికి ఆ బాధ్యత ఇంకా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే నాడు CWCలో, కాంగ్రెస్ పార్టీ CWCలో తెలంగాణ వాయిస్ వినిపించి తెలంగాణ ఎందుకు రావాలనో, తెలంగాణ దేనికోసం రావాలనో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి నాటి అధిష్టానాన్ని ఒప్పించినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రాజనరసింహ. సో కాబట్టి మీకు తెలుసు తెలంగాణ ఎందుకు రావాలనో. ఇక తెలంగాణ నీళ్లకు అన్యాయం జరుగుతూ ఉన్నది కాబట్టి దామోదర్ రాజనరసింహ గారు దయచేసి మీరు తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ వాయిస్ వినిపించండి. రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కయ్యి మన నీళ్ళని మొత్తం ఆయనకు దారదత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మీరందరూ తెలంగాణ బిడ్డలు, మీరందరూ తెలంగాణ సోయినటువంటి మంత్రులు మీరందరూ. కాబట్టి దయచేసి మీరు రేపు క్యాబినెట్లో రేవంత్ రెడ్డి ముఖం మీద ఆ ఇచ్చినటువంటి పేపర్లు కొట్టండి పెడేయమని. ఏం కాదు, మీ పదవులకు ఏం డోకా లేదు. తెలంగాణ సమాజం, యావత్ సమాజం మొత్తం మీ వెనకాల ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కాబట్టి ఈ పని చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మరి లేకపోతే ఏంది ఇది? రేవంత్ రెడ్డి ఏమన్నా ఆయనదేమన్నా పొయ్యేది ఉందా, ఏదుందా? ఆయనకు ఉద్యమం తెలుసా, నీళ్లు తెలుసా, ఆ పోరాటం తెలుసా, ఆ బాధ తెలుసా? ఏం తెలుసు? మొన్నాడ పీపీటీలో కూర్చొని బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది, నల్లమల్ల ఏ రాష్ట్రంలో ఉంది, ఆ దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉంది, గోదావరి నదికి ఆనుకొని, గోదావరి నది ఇట్లా పక్కనంగా ఇట్లా గోదావరి నది పోతుంటుంది, గీన్నే ఉంటుంది వరంగల్ జిల్లాలో.
ఉమ్మడి వరంగల్ జిల్లా అది కూడా తెలియకపోతే బా ఏమి మహానుభావుడు సార్ నువ్వు. కాబట్టి బాధ అనిపిస్తుంది నిజంగా ఇవి చదువుతుంటే. తెలంగాణ బిడ్డలు మంత్రులు ఆ పని చేయాలి తప్పకుండా.